నిన్ను మంజుని తీసుకొచ్చి పంజరంలో పెట్టి రాధమ్మకిచ్చానా? మరి రాధమేముందో తెలుసా? నిన్ను స్వేచ్ఛగా వదిలేమంది. ఎగిరిపో 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 కట్టుకుంటే ఎగిరిపో. వెళ్ళిపోయే ముందు నీకు ఒక మాట, ఈ రోజు మా పెళ్లి జరుగుతుంది తెలుసా? మా కాపురం కూడా నీలాగా పచ్చగా ఉండాలని ఆ దేవతని చెప్పి దీవించమనే. ఎగిరిపో 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 ఎగిరిపో. వస్తున్నా సతే. రావణాసురులంతా గోదావరికి వెళ్ళిపోతున్నట్టుంది. అది కాదే, రావణాసుడు పుష్పక విమానం మీద పోతున్నట్టు. రాజును బుల్లపై తీసుకెళ్తాడేంటి? వామ్మో, ఇది బుల్లబ్బాయి గారి సూకులు పడవే. అయితే మనం కృష్ణతో చెప్పాలి. అవును పద. ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణని చూడటానికి. నీకు కళ్యాణ్కి రేపొద్దున పెళ్లి. చావు నేను చస్తాను గాని వాడిని మాత్రం చేస్తానని ఎన్నిసార్లు చెప్పాలి? చచ్చిపో, కానీ వాడిని పెళ్లి చేసుకుని వాడి ఇంటికెళ్ళి వాడింటి దూలానికి ఊరేసుకుని చచ్చిపో. నువ్వు చచ్చిపోయిన చావైనా నిలబడిపోతుంది. ఆగండి, దాన్ని ఆపే హక్కు మీకేముంది? నేను దాని కన్న తండ్రిని, నా ఇష్టం. కన్న తండ్రివా? ఒక పనికి మాలిన వెధవకు బిడ్డను కట్టబెట్టి వాడి నట్టింట్లో ఉరేసుకు చావమని సాగనంపాలని చూసే నువ్వు కన్న తండ్రివా? అడవిని పుట్టిన మృగం కూడా తన బిడ్డ తన కళ్ళెదురుగా చావడాన్ని సహించలేదు. దానికంటే మూర్ఖులండి మీరు. దీన్ని ఆపే హక్కు మీకెక్కడుంది? సత్యవతి, నువ్వు వెళ్ళు. ఆగండ్రా, నా బిడ్డను ఎవరైనా ఆపారో మీ కళ్ళ ముందే గొంతు కోసుకుని చేస్తాను. సత్యవతి, వెళ్ళు, వెళ్ళమ్మా. ఒకనాడు ఇంటెల్లిపాదిని తెగ నరుకుతాను గాని సత్యవతిని బయటికి పోనివనన్నారు. ఈ రోజు నన్ను నేను నరుక్కుంటాననేసరికి సత్యవతిని బయటికి పోనిచ్చారు. అంటే మీలో ఇంకా మానవత్వం మిగులుందన్నమాట. చెడ్డవాడు అనిపించుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని అవకాశాలే మిగులుతాయి. నా బిడ్డ ఈ కోట్ల రూపాయల పునాదుల్లో ఊపిరాడికి చచ్చే కంటే పేదవాడైనా కిష్టయ్య చేతిలో పెడితే గంజిదాగైనా సుఖంగా బతుకుతుంది. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.